హలో అండి. ఎప్పుడు పాలు విరిగినా నేను కోవా చేసేస్తాను. బట్ మా వారు రెగ్యులర్‌గా కోవా అయిపోతుంది అనేసరికి నేను ఇంకా రసమలై చేద్దాము అనుకున్నాను. సో, ఇంకా విరిగిన పాలు మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం నిమ్మరసం వాటర్ యాడ్ చేసి మళ్ళీ పూర్తిగా పాలు విరిగినంత వరకు అయితే మరిగించుకున్నాను. ట్రైనర్‌లో 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ ఇంకినంత వరకు అయితే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వేరే కెటిల్‌లో 1/2 లీటర్ పాలు, 2 ఇలాచీ ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసిన జీడిపప్పు, బాదం పౌడర్ అయితే ఉంది. అది నేను డైరెక్ట్‌గా వేసేసాను. కొంచెం షుగర్ వేసి దగ్గర చిక్కగా అయినంత వరకు అయితే మరిగించుకున్నాను. ఆల్రెడీ మనం స్ట్రెయిన్ చేసుకునే విరిగిన పాలు ఉన్నాయి కదా, పల్చగా అయిపోయిందని చెప్పి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపేసి దాన్నైతే ఉండల్లా చేసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా. వేరొక కెటల్లో వాటర్ తీసుకొని కొంచెం షుగర్ వేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన బాల్స్ ఉన్నాయి కదా, సో అవైతే వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి అవేంటంటే డబుల్ అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి. అవేంటంటే డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసిన బాదం పాల్లో కాకుండా కూల్ వాటర్లో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా పిండేసి మనం నెక్స్ట్ వేరొక బౌల్లో అయితే వేసుకొని మనం ఆల్రెడీ చల్లార్చిన బాదం పాలు ఉన్నాయి కదా, సో అవి వేసుకొని మీద కొంచెం ఆల్మండ్ పౌడర్ అయితే వేసుకున్నాను. రస్మలై ఏంటంటే డైరెక్ట్గా తినేదానికన్నా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. ఇవి అంతా బాగా వచ్చింది. బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగింది. లాస్ట్ వరకు చూడండి. నార్మల్గా రసమలై ఏంటంటే పాలు విరగొట్టుకొని చేస్తాం కదా, బట్ ఇక్కడ ఏంటంటే నేను విరిగిన పాలతో అయితే రసమలై ట్రై చేశాను. రసమలై చేసేటప్పుడు పల్చగా ఏమైనా అయిపోతే కార్న్ ఫ్లోర్ వేసుకుంటే బాగా వస్తాయని టిప్ ఎక్కడో విన్నాను. కార్న్ ఫ్లోర్ వేసాక పాలుండల టేస్ట్ అయితే వచ్చింది. బట్ నేను ఎప్పుడు రసమలై చేసిన టేస్ట్ బాగుండేది. ఎందుకు అలా వచ్చిందో అర్థం కాలేదు. కొన్ని టిప్స్ రియల్ టైంలో వర్కౌట్ అవ్వదని చెప్పి అర్థమైంది.